ఒకటి, వాక్యం విన్నప్పుడు గ్రహించరు. రెండవది ఏంటంటే వారు వ్యక్తిగతంగా వాక్యం చదవరు. కాబట్టి ఎలా జీవించాలి, దేవుని బిడ్డగా ఎలా బ్రతకాలి అనేది వారికి తెలియదు. ఇది ఇంతే కదా అనుకుంటారు, ఇంతే కదా అని చేస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ఫిలిప్పీ 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు? 2:12. కాగా నా ప్రియులారా, చాలు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అన్నాడు. అంటే మనము ఉదాహరణకు తీసుకోవాలి దీన్ని. అర్థమైందా అండి? నా ఎదుట ఉన్నప్పుడే గాక అంటే మీరు ఎలా చెప్తారు చెప్పండి దాన్ని? మనిషి ఉన్నప్పుడు ఎక్కువ వేరే తిరిగా, లేనప్పుడు ఒక తిరిగా అని అన్నట్టుంది. అందుకనే ఒక సండే స్కూల్ పాప తను ఏం చేసిందంటే, ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు సండే అంటే దేవుని ఎదుట మనం ఉన్నాం అనుకో, ఆదివారం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే సండే స్కూల్ పాటలు పాడిందట. ఎందుకు? ఆదివారం కదా, దేవుని ఎదుట ఉన్న ఆ భావంతో. సోమవారం వెళ్ళిపోయిందట ఇంటికి. సోమవారం నుండి మళ్ళీ శనివారం దాకా ఎవరి ఎదుట లేదు అని భావం, దేవుని ఎదుట లేదని తను అనుకొని ఏం చేసిందంటే, ఇక సోమవారం నుండి సాటర్డే వరకు ఏం పాటలు? సినిమా పాటలు, లోకరీతిగా జీవిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు లోకం అలాగే ఉంది పరిస్థితులు. నేను దేవుని ఎదుట ఆదివారం వచ్చింది కదా, మౌనం ఉందాం, తాళం వేసుకుందాం, ఓ పవిత్రత కనబడదాం అన్నంతే కానీ తర్వాత ఎలా ఉంటుందండి? మాటలలో లేదు, ప్రవర్తనలో లేదు, క్రియల్లో లేవు, దేంట్లో లేవు. ఇక్కడ అంటున్నాడు, నేను నీ ఎదుట లేనప్పుడు ఉండాలి నువ్వు. భయంతో అంటున్నాడు. దేవుని యందు మనము ఎలా ఉండాలటండి? భయంతో ఉండాలంట. దేవుడు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాడు అన్నట్టుగా ఉండాలి. ఆదివారం ఒకరోజే కాదు, అర్థమైందా? ఏదో గుడికి పోయినప్పుడనే కాదు, నువ్వు ప్రతిరోజు ఉండాలి, ప్రతిరోజు భయం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతుంటున్నాడు. అది ఆయనకు కావాలి. సరే చూద్దాం, నేను బల్ల తీసుకుంటున్నా కదా, ఓ లోపడుతున్నా, బల్ల లేకపోతే నీ సంగతి. కొంతమంది ఏమంటారంటే, నాకు చేతిలో బైబిల్ ఉందండి, బైబిల్ లేకపోతే నీ సంగతి చూస్తూ ఉంటా. బైబిల్ ఉంటే వేరు, బైబిల్ లేకుంటే. కొంతమంది బైబిల్ పట్టుకొని కూడా అల్లరి చేస్తారు. ఇదంటే ఏమన్నట్టు? ఇది భయం లేని కోడి బజార్లో కూడా విన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు ఈనాటి క్రైస్తవ జనాంగం. చాలా భయంకరమైన స్థితిలో వెళ్తూ ఉంటున్నారు. మేము చూస్తున్నట్టయితే అల్లరి, గొడవ, మరి నెమ్మది లేని స్థితి. మళ్ళీ గుడికి చర్చి మందిరానికి పోవుడే. నేను మొన్న విన్నాను ఏమంటే, మనకు పరలోక ప్రార్థనలు ఏముంటుందండి? ఒకటి చెప్తుంటా ఊక, మా అపరాధములను క్షమించిన ప్రకారము అని అంటాడు కదా. అయితే అక్కడ నేను విన్నాను ఏంటంటే, అది ఆ ప్రార్థన ఎవరి మధ్యలో చెప్పాడు యేసుప్రభు? పరిశీలి సుంకర్లు, అలాగే యూదులు అనుకోవచ్చు కదా. మనం ఉన్నామండి, అన్యులు లేరు కదా అప్పటికి. అన్యులు వాళ్ళ మధ్యలో చెప్పడం ఏంటంటే, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఆ యూదులు అనేటువంటి వారు వేరే వారిని క్షమించరట. యూదులు అనేవారు ఏంటంటే వేరే వారిని క్షమించరు అన్నట్టు, అంటరాని వారిగా అలా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించమన్నాడు.
అంటే మీరు క్షమించాలి అనే ఉద్దేశమే, అంతే కదా. అని చెప్పిన ఉద్దేశం ఏంటన్నట్టు, మీరు క్షమించాలి అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత, అది యేసుప్రభు రాకముందు ఏం కాదు, గలలు గలలు పట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకోవచ్చు, నేనెంత అంటే నేనంత తిట్టుకోవచ్చు, నీకు నాకు సై చూసుకుందాం అనుకోవచ్చు. ఎప్పుడు? యేసుప్రభు లేనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం కావాలటండి? నీవు క్షమించిన దాన్ని బట్టి నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు క్షమాపణ కలిగినటువంటి ఆయన నమ్ముకొని నువ్వు క్షమించడానికి నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు భయం లేకుండా ఉన్నావు, ఒక భయం లేదు అప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు ఏమైనావు? దేవుని బిడ్డగా చేయబడినావు. కాబట్టి అందుకని అంటాడు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు మనం ఏం చేయాలటండి? ఎలా జీవించాలట? భయంతో వణుకుతో మనం ఈ లోకంలో ఇది 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 ఎప్పుడు ఉండాలట ఈ స్థితి? ఎల్లప్పుడూ ఉండాలట. మీరు ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాల. ఈ లోకం ఎలా ఉంటుందో తెలుసా? విధేయత. నువ్వు నాకు ఇస్తే విధేయత, ఇవ్వకపోతే నీ మీద దుమ్మెత్తిపోసుడు, అంతేనా? అట్లే ఉంటుంది. పెడితే పెళ్ళి కోరుతాం, లేకపోతే సాగు కోరుతాం అన్నట్టు ఉంటుంది. అలా కాదు, విధేయత. నువ్వెల్లప్పుడు విధేయత కలిగి నువ్వు జీవించాలి. అది ఎలా అంటే భయంతో ఉండాలండి. మనలో ఒక భయం ఉండాలి ప్రతి టైం. అర్థమైందా? మనలో మీకు ఉదాహరణ చెప్పాలంటే, మేము బక్సింగ్ అన్న వాక్యం చెప్పేటప్పుడు మేము అక్కడ ఉన్నాం. అప్పుడు ఆయన చెప్తున్న సమయం విన్నాము. మీరు బలలో చేయవేవారు మీరు చేయెత్తండి అని అన్నప్పుడు కొంతమంది పిల్లలు లేకపోతే పెద్దల చేయలు ఇట్లా ఎత్తగానే ఇలా స్టార్లు, ఇక్కడ రంగులు రంగులు కనబడేది అన్నట్టు. ఆడపిల్ల, అర్థమైందా? ఇట్లా ఇట్లా లేపటగానే ఏం కనబడేది? ఏం పెట్టుకుంటారు? గోరింటాకు. ఇది కనబడితే అప్పుడు అన్న ఏం చెప్పేవాడంటే, అట్లా కలిగి ఉన్నవారు వెంటనే వెళ్ళిపోండి బయటికి. ఎవరైతే అవి ధరించారో మీరేం కావాలి? వెళ్ళిపోండి. కొంగు తలకు కట్టుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోండి అనేవాడు. ఆ టైంలో అంత భయంగా నడిచేది. తర్వాత ఇప్పటిది వేరు, అప్పటిది వేరు. అప్పుడు గడ్డంతో ఆయన ముందు కనబడాలంటే భయపడేది, వీటితో గడ్డంతో. ఇప్పుడు విచ్చలవిడైపోయింది. అక్కడే కాదు, అన్ని చోట్ల. మొన్నక హెబ్రోను సేవకుడే, వాళ్ళ కొడుకే గడ్డంతో పెళ్లి జరిగింది. సహవాస క్రమం లేదు, క్రమాలు పోయినాయి, భయం లేదు. లోకము ఒకప్పుడు లేదు. ఇది సరి అయినది, ఇది కరెక్ట్, ఇది ఈ రీతిగా ఉండాలని మన ముందున్న నాయకుడు, మన దైవజనుడు ఆయన నేర్పించి వెళ్ళాడు. అదే మనం ఏం కావాలటండి? ఫాలోఅప్ కావాలి, మనం వెంబడించాలి. ఆయన లేడు కదా, చూసేది ఎవరిది అని అనుకుంటే భయం లేదు నీలో భయం లేదు. భయభక్తులు కలిగి జీవించాలా. ఏదో జీవిస్తున్నాను క్రైస్తవుని అంటే కాదు, నీలో భయం కలిగి ఆ క్రైస్తవంగా జీవించు. భయముతో జీవించాలి. ఎందుకంటే ప్రభువు చెప్తున్నాడు, భయము వణుకు ఉండాలండి. ఆ పాపం చేయాలంటే వణుకు ఉండాలి, భయం. ఏదో మనుషుల కొరకు కాదు, ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమాన్ని నువ్వు ఫాలోగా, అంతే, నువ్వు వెంబడించు అంతే. అలా ఉందా ఇలా ఉందా అని ఇప్పుడు జనాలు మొండి ప్రశ్నలు వేసేవాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉన్నారండి జనాలు? మొండి. ఎందుకంటే నాది గెలవాలి అని అలాంటి మొండి ప్రశ్నలతోనే ఈ క్రైస్తత్వం, నేటి క్రైస్తత్వం వెళుతూ ఉంది. విన్నారా అండి? అది సరైనది కాదు. దేవుని భయము నీలో, వణుకు నీలో ఉండాలి. దేవుని భయము, వణుకు అలా ఉంటుందా లేదా అనేది మనం ఏం కావాలండి?
పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో అలా పరీక్షించుకుంటూ మనము మరి ప్రభు సన్నిధిలో మనం వెళ్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. అలాంటి భయం లేకుండా మనము జీవించామనుకోండి, నీవు బ్రతుకుతీవి, బయట వాళ్ళు బ్రతికి, నీకు ఆయనకు తేడా ఏముంది చెప్పండి? నువ్వు దేవుని నమ్మిన బిడ్డడికి మిగతా వారికి తేడా ఏముంది? వాడెవడో యాక్టర్ గడ్డం పెట్టుకొని వాడేదో చేస్తున్నాడని లోకములో ఉన్నవాడు చేస్తే నువ్వు అలా చేస్తున్నావు అంటే నీకు ఆయనకు తేడా ఏంటి? ఆమెకు నీకు తేడా ఏంటి? కాబట్టి నీ మాదిరి జీవితం, నీ క్రైస్తవ జీవితం, వాళ్ళకి అవి ఏమి నిరీక్షణ లేదు, వాళ్ళని కొనేయని వాళ్ళు లేరు. కాబట్టి అలా ఉండడానికి నేను వీల్లేదు. ఇప్పుడు ఎలా ఉండాలటండి? మనము దేవుని యందు భయముతో వణుకుతో మన రక్షణను మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలా. క్రైస్తవుని అయిపోయినా అంటే సరిపోదు. ఇప్పుడు ట్రైన్ ఎక్కినావండి సికింద్రాబాద్కి వెళ్తావా? నువ్వు వెళ్తావా? వెళ్ళవు. అది ఉండి 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 మధ్యలో ఒక దగ్గర బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? కొన్నిసార్లు అట్లా అవుతుంటాయి అన్నట్టు. పుష్పలు ఎక్కినప్పుడు అట్లా అయ్యేది, అది మధ్యలో ఆపేది, మధ్యలో అంతే కదా. ఇది ఇక్కడ రైల్వే బ్రదర్ ఉన్నాడు, మధ్యలో అయింది కదా, వాడికి చేరుకోలేము. ఇంకా దానికి ఎన్నో తంటాలు రకరకాలుగా అవన్నీ మనం దిగి బస్సులలో ఓడిపోవడం రకరకాలుగా ఉంటుంటాయి అన్నట్టు కదా. కాబట్టి నువ్వు క్రైస్తవునివి అని పేరు పొందినంత మాత్రాన నీకు ఇంకా చేరుకోలే. నీకు భయము వణుకు కావాలి. అర్థమైందా? భయము వణుకు కావాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, నమ్మినాము అన్నప్పుడు మనం చాలా రకాలుగా చేస్తూ ఉన్నాం ఈ లోకంలో. అవన్నీ ఆయనకు అవసరమా? ఆయన చేయమని చెప్పలే కదా. తర్వాత మనము ఇంకోటి ఏం చేస్తామంటే, మనమే మంచిగా ఉన్నాము మనమే అని చెప్పేసి వేరే వాళ్ళను గేలి చేస్తాం మనం. అర్థమైందా? మనము భరించాలి. వాళ్ళు గేలి చేస్తే, వాళ్ళు అవమానపరిస్తే, మనల్ని వెక్కిరింతల పాలుగా మాట్లాడితే మనం భరించాలి, కానీ మనం చేయకూడదు. అర్థమైందా అండి? ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర శిక్షకు లెక్కకు రెడీగా ఉన్నట్టే వాళ్ళు, కానీ నీకు కష్టం. ఎందుకంటే నిన్ను లెక్కలోనికి తెచ్చినప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. ఆ లెక్క అంతా కూడా నువ్వేం చేయాలండి? చెప్పాలి. దేవుని నమ్ముకున్న తర్వాత లెక్క కొత్తది చిట్ట ప్రారంభం అవుతుందండి. అర్థమైందా? అంతముందుకు ఏం చేసినావో అది కొట్టివేయబడ్డది యేసుక్రీస్తులో. కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా నీ పాత జీవితమే ఉంటున్నట్టయితే అవన్నీ లెక్కలోనికి వస్తాయి. నీ మాట విధానము, నీ బిహేవియర్, నీ పద్ధతి, ఇదంతా కూడా నీవు క్రీస్తు బిడ్డగా లేనట్టయితే అది చాలా ప్రమాదము. దేవుని చేతిలో మనం పడుట ఎలాంటిదని చెప్పాడు ఆయన? కరెక్టా? దేవుని చేతిలో పడుట మనకు అది బహు భయంకరంగా జీవంగల జీవితం. అది హెబ్రీలు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీ 10:31 ఉందన్నమాట. హెబ్రీ 10:31 చదవండి. చాలు. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? చెప్పండి. మనమందరం ఎవరి చేతిలో ఉన్నాం? నిజమా? మరి ఆయన చేతిలో ఉండి మరి ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనం? ఆయన చేతిలో ఉండి ఎట్లా ప్రవర్తిస్తున్నాం? ఆయన చేతిలో ఉండి నువ్వు మరలా నీ లోక సంబంధంగా నువ్వు ఏ రీతిగా ప్రవర్తించినా అది కష్టమే, అది కష్టమే అంటున్నాడు. భయంకరం. కాబట్టి మనము దేవుని చేతిలో ఉన్నామని గుర్తించాలా. మనం దేవుని చేతిలో ఉన్నాం. ఎలా దేవుని చేతిలో ఉన్నామనేది గుర్తంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే నిన్ననే మేము జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడే మనల్ని జీవం ఇచ్చి మనల్ని బ్రతికించేవాడు. దేవుడు మనకి ఏంటండి? జీవం ఇచ్చి బ్రతికించేవాడు. ఆయన బ్రతికించకపోతే మనం బ్రతకలేము. ఆ నమ్మకం ఉంది కదా. మొన్ననే అనుకున్నాం, మా చిన్నాయన ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు పడి లేసినా కూడా చివరికి ఎలా ఉన్నాడండి? మంచిగా ఉన్నాడు. అదే మరి డేవిడ్ అని కూడా తీసుకోండి.
ఆరోగ్యం. డేవిడ్ అన్నను కూడా తీసుకోండి, ఆయన కూడా ఇక అయిపోయింది అన్నంత స్టేజ్కి వస్తున్న సమయంలో ఐసీలో ఉండి కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళ డబ్బు బాగా చేసిందా, దేవుడు బాగా చేశాడా? చెప్పండి కదా, దేవుడే చేయాలి. అది దేవుడు ఇస్తే తప్ప మనము ఎన్ని పెట్టుకున్నా ఎన్ని కలిగి ఉన్నా మనము ఏం చేయలేము. నేను ఎయిమ్స్లో చూశాను, డేవిడ్ అన్న దగ్గర పోయినప్పుడు చూశాను. అలాగే నిర్మలక్క కూడా అందులోనే ఉండే. ఇంకా చాలామంది సిస్టర్లు, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళందరూ ఉండేది అక్కడ. ఉదాహరణ చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి సిస్టర్ సౌందర్య అని ఉండే ఒక ఆమె, మీకు తెలుసు. ఆమెకు అన్నీ ఇట్లా పెట్టి ఇదంతా పెట్టి ఐసీలో పెడితే ప్రార్థన చేయడానికి నన్ను పొమ్మన్నారు. ఎవరు ఉండరు అక్కడ, సిస్టర్ కూడా బయటనే ఉంటుంది. అన్నీ అట్లా రూమ్లో అన్నీ ఇట్లా పెట్టుకొని ఉంటారు వాళ్ళంతే. నాకు అందులో పోవడానికి భయం అయిపోయింది ఇక. ఎందుకంటే ఇట్లే ఉంది అంతా, అన్నీ పెట్టి ఉన్నాయి మొత్తం, మౌత్ కదంతా కూడా. దాన్ని చూస్తే అప్పుడు సరే అని వెళ్ళాము, ప్రార్థన చేసామనుకోండి. తనకు కూడా చాలా ఖర్చు చేశారు, కానీ దేవుడు బ్రతకనికి ఆయుష్ లేదు, బ్రతికారు. ఇప్పుడు ఈ నిర్మలకు కూడా అలాగ పెట్టారు, అన్న డేవిడ్ అన్న కూడా అలాగ పెట్టారు. కానీ ఆయన బ్రతికి ఇప్పుడు మరి ఇంట్లోకి వచ్చాడు. మా చిన్న లేపనికి మాకు చేత కాలే, కానీ ఏం కాలే, ఆయన హాయిగా ఉన్నాడు. వింటున్నా అంటే చెప్తున్నా. మనం అనుకుంటాము ఆడికి బుద్ధి పోవచ్చు, ఈడు బ్రతుకుతాడు ఇట్లా బుద్ధి పోవడం. మనము ఈ లోకరీతికి మాట్లాడతాం కదండి చాలా. మన నాలుక ఏంటిదట, నరం లేని నాలుక విశ్వాసంగా మాటలు పలకదు, ఏమైనా అనుమానం మాటలే పలుకుతుంది. దేవుని నమ్ముకొని కూడా ఏం పలుకుతుందండి, అనుమానమే. 9 వద్దులు గోలిగే దినవారము 11 వేషమంతా వేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు తగనివి. అర్థమైందా అండి? కాబట్టి నువ్వు భయముతో బ్రతకాలి. మనము దేవుని బిడ్డలమని భయపడాలండి. మనము ఉత్తగా కాదు. ఇప్పుడు ఎవరినైనా ఎవరితో నువ్వు మాట్లాడినా నీలో ఫస్ట్ ఆ భయం నీకు ఉండాలి. దేవుని బిడ్డలో మీకు నీ గొప్ప అని కాదు చెప్పేది. నేను మరి సిస్టర్ గ్రేస్తో మాట్లాడాలంటే కూడా భయపడేకుంటేనే మాట్లాడేది. ఎవరికి భయపడి, ఆమె కాదు, ఆమెకేం కొమ్ములు లేవు. కానీ ఎవరికి భయపడేది, నేను దేవునికి భయపడి సమాధానంతో ఎలా మెదలాలి అనేది దేవుని భయపడుతూ ఉండేది, అంతేగాని ఇంకేమి కాదు. దేవుని భయం మనలో ఉండాలి అన్ని చోట్ల, అందరి దగ్గర. అప్పుడే ఎందుకు ఇది ఎంత ప్రయాసం, ఎందుకంటే మనల్ని తీసుకుని వెళ్తాడు దేవుడు ఒకరోజు. ఆ తర్వాత మనల్ని ఏం చేస్తాడంటే ఒక దినాన మనల్ని అక్కడ మరి తీర్పులోనికి తెస్తాడు. మనల్ని ఏం చేస్తాడండి, తీర్పులోనికి తెస్తాడు. అక్కడ మనం ఏం చేయాలి, లెక్క చెప్పాలి. మనం అక్కడ లెక్క చెప్పాలి. ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది కదా పిల్లలకు, అంతేనా? ఎగ్జామ్ అంటే భయము ఎక్కడుంటుందండి? ఆ భయం వాళ్ళకు ఎక్కడుంటుంది? ఎగ్జామ్ అంటే పిల్లలకు భయము, ఆ భయం ఎక్కడ ఉంటుంది? ఎడైనా కొని పెట్టుకుంటాడా, లేకపోతే ఆడ తలిగించుకుంటాడా? ఎక్కడ ఉంటుంది అంటున్నాను అనేది. అది చెప్పండి. ఆలోచన ఏంటి? వాళ్ళకి లోపల ఉంటుంది ఆ భయం. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారండి, చదువుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని గురించిన భయం ఎక్కడుండాలి? లోపల ఉండాలి. లోపల ఉంటేనే కార్యం జరుగుతుంది. ఎన్నో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండని గోడ మీద పెడితే అది పనికి రాదు. అది ఎక్కడ రావాలి? లోపల రావాలి. లోపల ఉంటే నువ్వు భయంగా జీవిస్తావు. నిన్ను గేలి చేసేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, నిన్ను తిట్టేవారు ఉంటారు. మరి కొరింథీయుల్లో చెప్తాడు, ఇంకా చాలా అవన్నీ సంగతులు తీయట్లేదు. ఎందుకంటే నిన్ను ఏ రీతిగా చేసినప్పటికీ కూడా నీవు ఎవరివని గ్రహించాలి. ముందు నేను దేవుని బిడ్డను. మనం ఎట్లాగో దేవుడు మనల్ని కొన్నాడండి. తన యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తర్వాత
విలువ పెట్టి కొనబడిన వారం మనము మనం ఎలా కొనబడిన వారం అండి? విలువ పెట్టి కొనబడిన వారము. మనము ఈ లోకంలో బ్రతుకుట కొరకై ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి బ్రతుకుతాము, ఆ తర్వాత అన్నీ చేస్తాం, కానీ ఈ క్రీస్తు యొక్క విలువను గ్రహించమండి. మనము అన్నీ గ్రహిస్తాం, కానీ నువ్వు క్రీస్తు యొక్క విలువను గ్రహించు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. చాలు. మీరు ఏం చేయబడ్డారు? విలువ పెట్టి కొనబడిన వారు. గుర్తుపెట్టుకో, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు గనుక నువ్వు ఎవరికి దాసులై ఉండొద్దు? మనుషులకు దాసులై ఉండకూడదు అంటున్నాడు. ఉదాహరణ చెప్పాలంటే అబ్రహాము భార్య, వారిద్దరూ మరి ఎంతకాలం ఉన్నారండి? అబ్రహాముకు 100 ఏండ్లు, తర్వాత ఆమెకు శారాకు ఎన్ని, బహుశా 70 చిల్లర ఎక్కువ ఉండొచ్చు. ఆ టైంకు దేవుడు ఏమి ఇచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే వెంటనే నీకు ఒకడైన కుమారుడు నాకు ఇయ్య అన్నాడా లేదా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్పాలి? భార్యకి చెప్పాలి కదా. బహుశా భార్యకి చెప్పాలంటే అబ్రహాంకు తెలుసు, మా భార్య ఉట్టిదే, వేస్ట్, వద్దంటది ఇప్పుడు నన్ను అనేది తెలుసు ఆయనకు. అందుకని ఏం చేసిండు ఆయన? చెప్పలేదు. ఎందుకంటే నన్ను దేవుడు విలువ పెట్టి కొన్నాడు, నేను విలువ కలిగినటువంటి వాడిని దేవుని దృష్టిలో, కాబట్టి నేను ఆయన మాటకు లోబడాలి నేను చెప్పేసి ఆమెకు చెప్పకుండా ఆమెను ఏం చేశాడు? ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి విలువ ఇచ్చిండు? నువ్వు కేవలం విలువ పెట్టి కొనబడినవంటే నీ దేహంలో నీ నోటి మాట ద్వారా అన్ని ప్రవర్తనలో అన్నిట్లో విలువ ఇవ్వాలా దేవునికి. అర్థమైందా అండి? ఆ భయం ఉండాలి మనకు. ఆ భయం లేని స్థితిలో ఉండకూడదు, ఆ భయం ఉండాలి. భక్త సింగ్ ఉన్నప్పుడే దేవుడు ఉండేనా? ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. మరి ఆయన లేనప్పుడు ఇప్పుడు విచ్చలవిడి ఎందుకయింది సహవాసంలో? అంటే ఏంటి? దేవుని భయము లేదు. అర్థమైందా? కాబట్టి నీది ఒకటి నువ్వు గ్రహించాలి. ఏంటి? విలువ పెట్టి కొనబడిన వాడవు నువ్వు. క్రీస్తు యొక్క విలువతో నువ్వు కొన్నావు, నువ్వు కొనబడిన వాడవు. కాబట్టి మనం దేవుని యందు ఏమై ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మరి మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి మీరు భయంతో వణుకుతో ఇంకా ఏం చేయాలంటే మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి. నీకు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించవచ్చండి, కానీ రక్షణ కాపాడుకోలేవు. నీలో భయం లేదు అనేది గుర్తుంచుకోవాలి. అర్థమైందా అండి? నీలో ఏం లేదు? వణుకు లేదు, భయం లేదు. నువ్వు క్రైస్తవునిగా పేరు చలామణి అవుతున్నావు, అంతేగాని ఈరోజు ఉదయకాలము మరి రాజపేట నుండి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే యూత్ మీటింగ్ ఉందని మనకు కరపత్రం ఇవ్వడానికి అని వచ్చారు. నేను వాళ్ళు రాగానే ఒకటే మాట అన్నాను, ఏంటంటే మీరు చూశారు కదా, మీది ₹1 కోటి చర్చ్ అండి, మాది చూడండి ఎట్లా ఉందని. వాళ్ళ ఆరాధన మందిరం ఎంత తెలుసా? ₹1 కోటితో కట్టారు. అర్థమైంది? అయితే ఒకటి గమనించండి, కోటి అయినా కానీ ఇదైనా ఏదైనా కూడా దేవుని భయము వణుకు లేకపోతే వ్యర్థం. నువ్వు 1 కోటి దాంట్లో కూర్చుంటేనే నాకు భయం వస్తుందంటే ఇక నువ్వు రోజు రాజపేట పో. అర్థమైందా? నువ్వు అక్కడికి పో. అందుకనే భయము వణుకు అనేది నువ్వు ఏడున్నా ఉండాలండి. ఆడ బాగుంది ఈడ బాగుందని కాదు, నీలో ప్రభు నువ్వు విలువబెట్టి కొనబడిన వాడవు. నువ్వు జాగ్రత్తగా వణుకుతో ఉండు, జీవించు. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు భయపడాలా. అర్థమైందా అండి? ఆయనకు భయపడాలా.
మీకు తెలుసు, శామ్ అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళ మమ్మీని గుర్తు చేస్తాడు. నేను చెప్తాను ఆయనకి ఏమని తెలుసా, దేవునికి భయపడు. నువ్వు ఎంత ఆలోచించేసి 4 రోజులు కాదు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్న మమ్మీ నీకు రాదు, నాకు రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద మనసు పెట్టుకోవాలి. మనం పోతాము, మనం పోవాలి, మనం పోయే టైం మనం పోతాము. కానీ మనం ఏం చేస్తూ ఉండాలండి? బ్రతికిన సమయం అంతా కూడా ఏం చేయాలి? మనము దేవుని మీద మనసు పెట్టాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు వణుకాలి, అంతేగాని ఎవరికి కూడా కాదు. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? మనం ఎలా క్రైస్తవునిగా నువ్వు ఉన్నావంటే సరిపోలేదు. ఇంకా నీకేం కావాలి? భయము, వణుకు నీలో ఉండాలి. అలా ఉండి నువ్వు ప్రభువును సేవిస్తూ రావాలి. ఆ రీతిగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, యోగ్యంగా బలలో పాల్పొందాం. మోకరించండి.